ఎన్నెన్నో కార్యక్రమాల్లో సిద్ధపాటు అనేది ఉంటుంది. ఒక సభ జరుగుతుందంటే దానికి ఒక సిద్ధపాటు, ఓ సభలో పాల్గొనాలి అనుకుంటే దానికి ఒక సిద్ధపాటు, ఓ పరీక్ష రాయబోతుందంటే దానికి ఒక సిద్ధపాటు, ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుందంటే దానికి ఒక సిద్ధపాటు, మనం ఇంట్లో నుండి బయటకు వెళుతున్నామంటే ఒక సిద్ధపాటు, ఇంట్లో బయట నుండి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మరొక సిద్ధపాటు, ఇలా చెప్పుకుంటూ వెళితే పలు విషయాల కోసం మనం సిద్ధపడి సాగిపోతుంటాం. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిని కనబడడానికి మీరు సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని సముఖాన ఆయన సన్నిధానంలో మనం నిలిచి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. దానికోసం సిద్ధపడాలి. ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను కనబడతాను, ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళతాను, ఎప్పుడు ఆయన సముఖాన నేను కనబడతాననే కోరిక మనకు ఉండాలి, ఆశ మనకు ఉండాలి. ఆయన సన్నిధిలో కనబడడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో మనం ఉండాలి. కొందరు అలా కాకుండా దేవుని సన్నిధి నుండి పారిపోవాలనుకుంటూ ఉంటారు. సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, అసలు పారిపోవలసిన పరిస్థితి ఏమొచ్చింది నీకు అంటాడు. ఆకాశానికి ఎక్కిపోయినా ఇక్కడ కూడా ఉన్నావా ప్రభువా, ప్రభువా ఇక్కడ కూడా వచ్చేసావా? ఆకాశానికి ఎక్కి వెళ్ళినా అక్కడ ఉన్నాడు దేవుడు. పాతాళానికి వెళ్ళి సైలెంట్గా ఒక పరుపు వేసుకొని పడుకొని నిద్రపోదామంటే అక్కడ కూడా కనబడుతున్నాడంటే దేవుడు. ఇలా అయితే మనకు లాభం లేదని వేకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతాలకు వెళ్ళి అక్కడ నివాసం చేద్దామన్న అక్కడ నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను అంటాడు. ప్రియమైన వారు, కొందరు దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళాలనుకుంటుంటారు. మనం ఆరాధించే దేవుడు మనకు దగ్గరగా రావాలని కోరుకుంటుంటాడు. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా. దేవుని నివాసము మనుష్యుల మధ్యలో ఉన్నది. పరలోకంలో వేలాది దూతలు ఆయన పాడి కొనియాడి స్తుతిస్తూ ఉండగా వారి స్తుతుల మధ్యలో నివసించడమే కాకుండా ఆయన ఇశ్రాయేళ్ల స్తుతుల సింహాసనమందు ఆసీనుడై ఉండి తన ప్రజల స్తుతిని అందుకోవాలని పరలోకాన్ని విడిచి గగనాన్ని చీల్చుకొని సింహాసనాన్ని విడిచి స్తుతుల్లో వచ్చి నివసించాలని కోరుకునే దేవుడు ఆయన మన మధ్యలో నివసించాలని, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంచాలని ప్రభు కోరుకునే దేవుడు. అందుకే ప్రతి చల్లపూట ఏదైనా తోటలో వచ్చి ఆయన తన ప్రియులతో ఆదాముతోనూ అవ్వమ్మతోనూ ఆయన సంచరించాలని కోరుకుని ప్రతి చల్లపూట ప్రభు వచ్చేవాడు. అంటే మనుషుల మధ్యలోనే ఉండాలని ప్రభు కోరుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్న రోజులో దేవుడు మోషేతో తన మనసులోని మాటలు కూడా చెప్పాడు. మోషే, నేను మీ మధ్యలో ఉండాలని అనుకుంటున్నాను. ఆమె చెప్పండి అందరు గట్టిగా. నేను మీ మధ్యలో నివాసం చేయాలని అనుకుంటున్నాను. అందుకోసమే నాకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేసి నాకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేస్తే నేను వచ్చి మీ మధ్యలో ఉంటాను అని ప్రభు అడిగారు. అయ్యా, అదెంత పెద్ద భాగ్యం బాబు, దానికోసం నీకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేస్తాను. అంటే దేవుడు తన ప్రజల మధ్యలో నివసించాలని కోరుకునేవాడు, తన ప్రజల మధ్యలో సంచరించాలని కోరుకునే దేవుడు. మరి ఆయన నీ యొద్ద ఉండాలని కోరుకుంటుండగా నీవు ఆయన యొద్ద నుండి దూరంగా పారిపోవాలనుకుంటున్నావా? ఈరోజు చాలామంది జీవితాన్ని, కొందరి బ్రతుకుని మనం చూస్తుంటే భక్తి చేయడానికి ఏమి ఇబ్బంది లేదు, చిల్లర మార్చి చందాలు వేసేదానికి ఇబ్బంది ఏమి లేదు. కొందరికి దేవుని మందిరానికి రావడానికి ఏం పెద్ద సమస్య ఏం కాదండి. వచ్చి ఒక గంటన్నర కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. మేము కూడా క్రైస్తవులమే, మా నాన్న క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, మేము ఇప్పటి క్రైస్తవులం కాదు, బ్రిటిషుల కాలంలో నుండి మేము క్రైస్తవులం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయడానికి చెప్పండి? బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మేము మారు మనసు పొందిన వాళ్ళు. మా పూర్వీకులు ఆనాటి నుండి ఈనాటి వరకు గేటు దాడితే ఒట్టు, చర్చి గేటు దాడితే ఒట్టు. కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, దేవుని సన్నిధిలో నిలబడడానికి ఇష్టపడాలి తప్ప దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళకూడదు. కొంతమంది ఎందుకు దూరంగా వెళతారు దేవుని సన్నిధి కంటే? మనం దేవునికి సమీపమయ్యే కొద్దిగా ఆయన పోలికగా మనం మార్చబడతాం. చెప్పట్లు కూడా మందరు గట్టిగా. కొందరికి ఆయనలాగా మారడానికి ఇష్టం ఉండదు. భక్తే లోకమే. ప్రార్థన మానరు, సినిమాల చుట్టూ తిరగడం మానరు, పరలోకమందున తండ్రి అని ప్రార్థన మానడు, సిగరెట్ తాగడం మానడు, చర్చి మానరు, మందు తాగడం మానరు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ పండుగ ఒకడు మందిరానికి ఫుల్గా దాగి వచ్చాడంట. బుద్ధుందరా బాబు నీకు, రేపు తెల్లారితే క్రిస్మస్ పండుగ.
ఈ రాత్రి ఫుల్గా దాగి వచ్చావు, బుద్ధి ఉందా నీకు అని పాస్టర్ గారు అన్నారంట. ఆయన అన్నారంట, అయ్యా చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి యేసయ్య పుట్టినప్పుడు ఎంత చలిగాలు ఇస్తుందో. ఆయనకి ఎక్కడ సత్రంలో చోటు దొరకలేదు, పశువుల పాకలో ఆ తల్లి మరియా, ఆ పసిబిడ్డ యేసు ప్రభు ఎన్ని బాధలు పడి ఉంటాడో తట్టుకోలేక, బాధను భరించలేక మందు దాగి వచ్చాను అన్నాడట. అర్థమైందండి? భక్తుడే ఫుల్గా తాగేసి వచ్చాడంట. గుడ్ ఫ్రైడే రోజు ఫుల్గా తాగి వచ్చాడు. బుద్ధి ఉందా నీకు? అసలు సిగ్గుందా అసలు నీకు? ప్రపంచమంతా ఆయన సెలవు మరణాన్ని గురించి ధ్యానిస్తుంటే నీ ఫుల్గా తాగి వచ్చావేంట్రా అని పాస్టర్ గారు కేకలేసాడంట. ఆయన అన్నాడంట, సెలవు మీద ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు నీకు తెలుసా? ఓ పాస్టరు, నీకు తెలుసా? నిలువుటంగి వేసుకొని నిలబడ్డావు, కానీ ఆయన కష్టాలు నీకేమైనా తెలుసా? ఎన్ని కష్టాలు పడ్డాడు, తట్టుకోలేకపోయాను. రాత్రి చూశాను కరుణామయుడు సినిమా, తట్టుకోలేకపోయాను ఆ బాధ, అందుకే ఫుల్గా తాగి వచ్చాను ఈరోజు ప్రార్థనగా అన్నాడంట. సర్లే పాస్టర్ గారు, సర్లే బాధను భరించి తాగినట్టున్నాడులే అని వదిలేశాడు. ఆ తర్వాత ఈస్టర్ పండుగ అండి, ఆదివారం ఈస్టర్ పండుగ. ఆ రోజు అంతగానే ఎక్కువ తాగి వచ్చాడట. అప్పుడు పాస్టర్ గారు అంటాడు, ఒరే బుద్ధి ఉందిరా నీకు? మొన్న గుడ్ ఫ్రైడే కాబట్టి తాగేవంటే దానికి ఒక అర్థం ఉందిరా. ఈరోజు ఎందుకు తాగి వచ్చేవారంటే, మొన్న ఆయన చనిపోయాడు కాబట్టి తాగి వచ్చాను. ఈరోజు మన ప్రభు సమాధి గుండెని చేర్చుకుని పునరుద్ధానుడే లేచాడు, ఆయన సమాధిలో లేడు. ఈరోజు మరి సంతోషించాలి కదా, సంతోషించాలంటే మందు తాగలగా, అందుకు తాగొచ్చానంటాడు. ఇదా భక్తి, ఇదా భక్తి. దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి. ఆయన సమీపించే కొద్దిగా మనం రూపాంతరం చెందుతాం. అందుకే కొంతమంది ఆయన సమీపానికి రావడానికి ఇష్టపడరు, సన్నిధిని విడిచి దూరంగా పారిపోతుంటారు. వాక్యం సెలవిస్తుంది, ఆయన సన్నిధిని కనబడడానికి మనం సిద్ధపడదుముగాక. బైబిల్లో సన్నిధి నుండి పారిపోయిన వాళ్ళ చరిత్ర మనం చూస్తూ వస్తాం.